ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే డిసేబుల్ అయిపోయిందండి. ఇక్కడ నార్మల్‌గా మనకి లాగౌట్ అనే ఆప్షన్ మాత్రమే ఉంది. అంటే కొంతమందికి అప్పిల్ అని ఉంటది కదా! మనకు అలా లేదు. అప్పిల్ అనేది ఫెయిల్ అయిపోయి ఇక్కడ మనకి డైరెక్ట్ ఏం చూపిస్తుంది? వి డిసేబుల్డ్ యువర్ అకౌంట్ అని మనకి చూపిస్తుంది. సో, డేట్ ఇక్కడ అకౌంట్ డిసేబుల్డ్ ఆన్ జూన్ 12, 2026 అని చూపిస్తుంది. ఒకవేళ మీ అకౌంట్‌కి జీమెయిల్ లింకే లేదనుకోండి, లింకే లేకపోతే మీరు ఎలా ట్రై చేయాలి? ఒకవేళ లింక్ అయి ఉన్నా కూడా మీరు నార్మల్‌గా మీ ఫోన్‌లోనే గూగుల్ క్రోమ్‌లో లాగిన్ అయ్యి ఈ ప్రాసెస్ అనేది ట్రై చేసిరనుకోండి, మీ అకౌంట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అది ఎలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్‌ని ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో కాకుండా గూగుల్ క్రోమ్‌లో లాగిన్ అవ్వండి. సో, లాగిన్ అయిన తర్వాత ఇలా మనకి చూపిస్తది. సో, ఇక్కడ మీరేం చేయండి అంటే స్టార్టింగ్ ఇక్కడ పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇలా వస్తది. ఇక్కడ అబౌట్ డిసేబుల్డ్ ఇన్‌స్టాగ్రామ్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకోండి. ఒకవేళ ఇది మీకు లేదనుకోండి, అలా మాకు కనిపించట్లేదు అనంటే నార్మల్‌గా హెల్ప్ సెంటర్ ఇన్‌స్టాగ్రామ్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగా పేజెస్ అయితే వస్తాయి. సో, ఇక్కడ నుంచెల్లి మీరేం చేయండి, ఇక్కడ మీరు సెర్చ్ ఆర్ హెల్ప్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ అబౌట్ డిసేబుల్డ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ అని థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! డైరెక్ట్ దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే చూడండి మనకి సేమ్ అదే పేజీ మనకి వచ్చేసింది. సో, ఇక్కడ మీరేం చేయాలి అనంటే ఇక్కడ నో అనండి ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు. దాని తర్వాత సెకండ్ ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని సెలెక్ట్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్పీల్ చేయడానికి బాక్స్ వస్తది. సో, మీరిక్కడ అప్పీల్ చేయకుండా పైన రిపోర్ట్ సంథింగ్ టు ఇన్‌స్టాగ్రామ్ అని ఉంది కదా! దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్‌గా వేరే సైట్ అనేది మనకి వచ్చేస్తది. ఇక్కడ మీరేం చేయాలి అనంటే ఇక్కడ మనకి చూపిస్తుంది కదా మన ప్రాబ్లమ్‌ని రిపోర్ట్ కంటెంట్ అని. సో, ఇక్కడ మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇన్ని ఆప్షన్స్‌లో కూడా మీరు ఏం చేయాలి అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలాగ అడుగుతది. ఇక్కడ నో అనండి. ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ దీన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ అనండి. సెలెక్ట్ అనగానే ఇక్కడ మనకి పేజీ వస్తది. సో, ఇక్కడ మీరు మీ కరెక్ట్‌గా అయిన మీ ప్రాబ్లమ్‌ని మీరు సబ్మిట్ చేయాలి. ఏంటి? ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ టీము మా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిసేబుల్ అయిపోయింది. సో, మేము లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే డిసేబుల్ అని చూపిస్తుంది. రీజన్ కమ్యూనిటీ స్టాండర్డ్స్‌ని ఫాలో అవ్వకపోవడం. మేము అన్నీ కూడా ఫాలో అవుతున్నాము. మా ఒరిజినల్ కంటెంట్‌నే పెడుతున్నాము. ఎలాంటి మిస్టేక్స్ చేయట్లేదు. సో, దయచేసి రీఓపెన్ ఆప్షన్ ఇవ్వండి అనేది మొత్తం కూడా మీరు ఇంగ్లీష్‌లో క్లియర్‌గా మీరు రాయండి. రాసి ఇక్కడ మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో, ఒక్కసారి రాసిన మ్యాటర్‌ని మీరు కాపీ చేసుకున్నారనుకోండి, సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సేమ్ ఇటు అన్ని ఆప్షన్స్ దగ్గర కూడా అదే ప్రాబ్లమ్‌ని మనకొచ్చిన ప్రాబ్లమ్‌ని ఇక్కడ మీరు క్లియర్‌గానైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, ఇలా గనుక మనము వన్ బై వన్ ప్రతి ఒక్క ఆప్షన్ దగ్గర మన ప్రాబ్లమ్‌ని గనుక ఇలా మెన్షన్ చేస్తూ పోయినామనుకోండి, ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత రివ్యూ జరిగి మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇదిగో ఈ విధంగా మనకి మెయిల్ అనేది వస్తది. యూ ఆర్ బ్యాక్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అని ఉంది కదా! ఇలా వస్తది. దాని మీద క్లిక్ చేసి లాగిన్ ఇంటూ ఇన్‌స్టాగ్రామ్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయగానే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతది. ఇది ట్రిక్ నెంబర్ 1 అనుకోవచ్చు. సో, ఇలాగా చాలా ట్రిక్స్ ఉన్నాయి. వన్ బై వన్ చెప్తూ ఉంటాను. సో, మీలో ఎవరికన్నా ఇలాంటి ట్రిక్స్ ఇంకా మోర్ కావాలి అనంటే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ మీరు ఎలా ట్రై చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. దీంతోని ఒకవేళ మీకు వర్కౌట్ అవ్వకపోతే దాంతోని మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా?